హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం హైందవ సనాతన ధర్మంలో వస్తున్న సకల విధానాలు, విధులను మరియు మన జీవితమును చక్కదిద్దుకునేందుకు ఆవశ్యకత కలిగిన సకల పరిష్కారములు చూపుతూ మంత్ర విధులు, యంత్ర విధులు, తంత్ర విధులు అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు చెప్పబోయేది అక్షయ పాత్ర లక్ష్మీ సాధనము. అక్షయ పాత్ర లక్ష్మీ సాధనం అనేది దారిద్ర్యాన్ని, ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో ధనధాన్యములు లక్ష్మీ అనుగ్రహంతో స్థిరంగా ఉండాలని చేయబడుతుంది. ప్రాచీన ఋషుల ద్వారా మనకు అందించబడిన మహాశక్తివంతమైన ప్రక్రియ, తాంత్రిక ప్రక్రియగానే చెప్పుకోవచ్చు. ఈ సాధన సరైన నియమములతో నిష్ణాతులై శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము పూర్తిగా నిషేధించి, ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచకూడదు. పరస్త్రీ వ్యామోహము, పరపురుష వ్యామోహము అలక్ష్మి హేతు. మనసులోను కూడా అటువంటి కల్మసములు ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. ఇది మీకు సహజంగానే చెబుతున్నాం. విశేషంగా తెలుసుకోవాలంటే గురువులతో సమీక్షించండి. ఈ తాంత్రిక ప్రయోగములు మీరు ప్రత్యక్షంగానే చేసుకోగలరు. సూక్ష్మంగా అయితే అదే మిక్కిలి ప్రభావంతో కూడి ఉండాలన్నప్పుడు గురు సమక్షంలో మంత్రమును తీసుకొని యంత్రాది విధులు నేర్చుకొని చేయడం, లేక లక్ష్మీ యంత్రమును, లక్ష్మీ యజ్ఞమును చేసి మంత్రమును తీసుకొని చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సకల దారిద్ర్యములను పోగొట్టి ఐశ్వర్యక్తులు చేయగలదు. కాగా మనం ఎంత ఖర్చు చేసినా, ఎన్ని భోగములు అనుభవిస్తున్నా తరగని సంపదలు ఇవ్వగల ఏకైక శక్తి అక్షయ పాత్ర లక్ష్మీ సాధనము. అయితే ఈ సాధనం ఎలా చేయాలన్నది చెప్పుకుందాం. రాగి పాత్ర గాని లేక మట్టి పాత్ర గాని తీసుకుని వచ్చి దానిని మంచినీటితోని శుభ్రపరిచి, తరువాత ఆవు పాలతో శుభ్రపరిచి దానికి పసుపు రాసి 7 చుక్కలు కుంకుమతో బొట్లు పెట్టి ఆ పాత్రను ఒక సింహాసనం వలె ఒక పీటను అమర్చి ఆ పీటపై ధాన్యమును పోసి దానిపై అక్షయ పాత్రను ఉంచి దానిలో దోసెడు బియ్యం లేక ధాన్యము పోసి ధూపదీప నైవేద్యములిచ్చి అలంకారయుతముగా వైభవపేతముగా పూజించాలి. లక్ష్మీదేవికి షోడశోపచార పూజ, పంచపూజలు అనగా ధూప దీప నైవేద్య గంధ పుష్పములు ఇచ్చి పూజించి తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రక్రియలన్నీ చేయవలసి ఉంటుంది. ముందు మనం చెప్పిన శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః, శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అను మంత్రమును 108 సార్లు జపించిన తర్వాత అక్షపాత్ర మంత్రమును 108 సార్లు జపించుకొని 27 రోజులు చేస్తే చాలు ఎటువంటి దారిద్ర్యములైనా తొలుగుతాయి. ఇదే మంత్రము విధియుక్తంగా చేయాలంటే గురువు వద్దకు వెళ్లి లక్ష్మీ యంత్రమును తీసుకుని వచ్చి దానిని పీటపై అమర్చి అక్షయ పాత్రను నిర్మించి లక్ష్మీ మంత్రమును 8 మాలలు, అక్షయ పాత్ర మంత్రమును 8 మాలలు తొలి సంధ్య మరుసంధ్య జపిస్తూ 27 రోజులు దీక్షా కంకణ బద్దలే చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మనం చేస్తున్న పాత్ర నిజంగానే అక్షయ పాత్రగా మారాలి అంటే 14 లక్షలు లక్ష్మీ మంత్రము 14 లక్షలు మరియు అక్షయ పాత్ర మంత్రము 14 లక్షలు తోడుగా చేసుకొని తర్వాత దానిలో దశాంశము యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి ఆ అక్షయ పాత్రకు ఆకర్షణ కలిగించిన ఎడల నిజంగానే అక్షయ పాత్రగా మారుతుందని, మనకు ఎన్ని సంపదలు ఉన్నా అవి తరగని సంపదలుగా మిగిలి ఉంటాయని శాస్త్రం వచిస్తూ ఉంది. ఇప్పుడు అక్షయ పాత్ర యొక్క మంత్రం చెప్తున్నాను. అది సహజంగానే చిన్నదై మీరు శుద్ధంగా చేసుకొని తగు ఫలితం పొందగలరు. మీకు 3 రకములుగా చెప్పి ఉన్నాం. మీకు ఏ విధానం అనుసరించగలరు అంటే ఆ విధానాన్ని అనుసరించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులను, శ్రేయస్కరములను పొందగలరు. ఈ విధానము ప్రారంభించాలనుకునే వాళ్ళు గురువారము, శుక్రవారము, పంచమి, సప్తమి మరియు పూర్ణిమ తిథులు, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రముల యందు ప్రారంభించడ విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం అక్షయ పాత్రాయై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం అక్షయ పాత్రాయై నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం అక్షయ పాత్రాయై నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణ బద్దులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు.
మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.